మిత్రుల కోసం ప్రయాణం ఉదయమైంది. అమృత హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి తన స్నేహితుడు శివతో కంగారుగా, శివ శివ, నిద్రలే, త్వరగా నిద్రలే, నీకు ఒక విషయం చెప్పాలి, త్వరగా నిద్రలే. అబ్బా! అమృత, కలలో కూడా నన్ను నువ్వు నిద్రపోనివ్వు. ఎందుకు? ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటావా? నాకు కాసేపు నిద్రపోవాలనుంది. దయచేసి నన్ను పడుకోనివ్వు. అయ్యో శివ, ఇది కల కాదు, నిజం. ఒక్కసారి నువ్వులే. ఎంతసేపటికి శివ నిద్రలేవకపోవడంతో తను నీళ్లు తీసుకొచ్చి అతని మీద పోస్తుంది. శివ ఒక్కసారిగా కాపాడండి! నేను వరదల్లో మునిగిపోతున్నాను. కాపాడండి! నన్ను కాపాడండి! అంటూ నిద్రలేస్తాడు. ఎదురుగా అమృత కనిపిస్తుంది. కంగారు పడకు శివ, నిన్ను నిద్రలేపడానికి నేనే నీళ్లు పోశాను. ఏంటమృత? ఏంటి ఇంత పొద్దున్నే ఇంటికొచ్చావు? నాకు బాగా నిద్రొస్తుంది. మనం కాసేపు ఉన్న తర్వాత ఆడుకుందాం. శివ, నేను ఆడుకోవడం కోసం రాలేదు. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి మన వీర కనిపించడం లేదు. ఏంటి తమాషా చేస్తున్నావా? వీరా కనిపించకపోవడం ఏంటి? ఈరోజు ఏప్రిల్ 1 కూడా కాదుగా నన్ను ఏప్రిల్ ఫుల్ చేయడానికి. శివ, ఇలాంటి విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? నిజంగానే వీర కనిపించడం లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. అవునా అంటూ శివ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి, వీరా, ఎక్కడున్నావు? త్వరగా వచ్చేయ్. మేం నీకోసం కంగారు పడుతున్నాము. ఆటలు ఆడింది చాలు, త్వరగా వచ్చేయ్. శివ, నేను మొత్తం వెతికాను. వీర ఎక్కడా కనిపించడం లేదు. నువ్వు ఎప్పుడు తనని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అందుకే తను కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అమృత కొంచెం ఏడుస్తూ బాధగా, శివ, ఇప్పుడు ఎందుకు నన్ను తిడుతున్నావు? నేను వీరాని అసలు ఏమీ అనలేదు. నాకు ఎందుకో భయంగా ఉంది, తనని ఎవరైనా తీసుకువెళ్లారా అని. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. ఇంతలో చెట్టు దగ్గర ఉన్న చిలుక, మిత్రులారా, మీరు అనుకుంటున్నది నిజమే. ఎవరో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వీరాని తీసుకువెళ్ళిపోవడం నేను కళ్ళారా చూశాను. అవునా? నువ్వు సరిగ్గానే చూసావా? అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు? అవును, నేను సరిగ్గానే చూశాను. అతను చూడ్డానికి అచ్చం దొంగలాగే ఉన్నాడు. పెద్ద కళ్ళు, పెద్ద మీసాలు, పెద్ద గడ్డం, పైగా పిట్టలు కొట్టేవాడిలాగా తలకి ఒక టోపీ. వాడిని చూస్తేనే నాకు డోకు వేసింది. నన్ను ఎక్కడ తీసుకువెళ్తాడో అని భయం కూడా వేసింది. మిత్రమా, తను ఎటు వెళ్ళాడో నువ్వు చూసావా? నేను చూశాను మిత్రమా. అతను వీరాని బంధించి అడవి మార్గంలో వెళ్ళాడు. శివ, ఇక మనం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా ఎలా అయినా సరే వీరాని తీసుకొని రావాలి. లేకపోతే వీరా మనకి దక్కడు. త్వరగా వెళ్దాం పద అమృత అని ఇద్దరూ కూడా పరుగులు తీస్తూ ఉంటారు. చిలుక వెనకాలే వస్తూ, మిత్రులారా, నేను మీకు జాడ తెలుపుతాను. తను ఎక్కడున్నాడో మీకు సైగలు చేస్తూ చెబుతాను అని తను వేగంగా ఆకాశంలో ఎగురుతూ ముందుకు వెళుతుంది. అలా చాలా దూరం ప్రయాణం చేస్తారు. ఎవరికీ కూడా వీరా ఎక్కడ ఉన్నాడో కనిపించడు. అమృత బాగా అలసిపోయి, అబ్బా, నాకు చాలా ఆకలిగా ఉంది, కాళ్ళు ఒకటే నొప్పులు, నేనింకా ఎక్కువ దూరం ప్రయాణం చేయలేను. ఎప్పుడు నువ్వు తింటూనే ఉంటావు. తిండి గోల తప్ప మరో ధ్యాస ఉండదు. ఇలాంటి సమయంలో కూడా నీకు ఆకలి వేస్తుందా? ఆకలి ఎవరికైనా చెప్పి వేయదు శివ. ఇంతలో చిలుక 2 పండ్లు తీసుకొచ్చి అమృతకి ఇస్తుంది. అమృత వాటిని తింటూనే, మిత్రమా, వీర జాడ ఏమన్నా తెలిసిందా? లేదు మిత్రమా, నాకు జాడ ఏమీ తెలియలేదు. అమృత కొంచెం బాధపడుతూ ఉండగా, నువ్వేం బాధపడకు. ముందు నువ్వు బాగా తిను. ఆ తర్వాత తీరిగ్గా వీరా గురించి బాధపడదు గాని అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమృత ఏడుస్తూ తింటూ, వీరా, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటూ ఏడుస్తూనే తింటూనే ఉంటుంది. చిలుక దాన్ని చూసి, ఇలాంటి విచిత్రమైన స్వభావం ఉన్న వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని అనుకుంటుంది. వీరా, నువ్వు ఎక్కడ ఉన్నా త్వరగా ఇక్కడికి రా. వీరా! అంటూ శివ కూడా కేకలు వేస్తాడు. చిలుక వీరా ఎక్కడ ఉన్నాడో వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి వీరాకి సర్కస్ ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. వీరాకి అది కొంచెం కష్టంగా ఉంటుంది. చిలుక దాన్ని చూసి వెంటనే అమృత వాళ్ళ దగ్గరకు వచ్చి విషయం చెబుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ బయలుదేరతారు. వీరా వాళ్ళని చూసి, మిత్రులారా,
మీరు నా కోసం వచ్చినందుకు సంతోషంగా ఉంది. త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చూడండి, ఈ వీర మా స్నేహితుడు. తను మా ఇంట్లోనే ఉంటాడు. అడవిలో తిరిగే సామాన్యమైన కోతి కాదు. తను మా స్నేహితుడు, మా ఇంట్లో వ్యక్తి. దయచేసి తనను మాకు తిరిగి ఇచ్చేయండి. అప్పుడు ఆ వ్యక్తి, నేను దీనిని ఆడిస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి. నేను మీకు ఊరికే ఇవ్వను. అయితే మీకు కావాల్సిన డబ్బులు మేము వెంటనే తీసుకొచ్చి ఇస్తాము. తనని మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. అని చెప్పి అమృతని తీసుకొని శివ వస్తాడు. కానీ శివ, నువ్వు అతనితో ఎందుకు అలా చెప్పావు? మన దగ్గర డబ్బులు లేవు కదా. నేను దాచిపెట్టిన డబ్బులు ఉన్నాయి. అలాగే నువ్వు నా బర్త్డే కోసం డబ్బు దాచిపెట్టాను అన్నావు కదా. నాకు గిఫ్ట్ ఏమి వద్దు. ఆ డబ్బులు ఇచ్చి తనని తీసుకువెళ్దాం. అందుకు తను కొంచెం బాధపడుతూ, నువ్వే నాకు నిజమైన స్నేహితుడివి. ఇంటికి వచ్చి హడావిడిగా డబ్బులు తీసుకొని తిరిగి అతని దగ్గరికి వస్తారు. అతనితో, ఇదిగోండి డబ్బులు తీసుకోండి అంటూ డబ్బులు ఇస్తారు. ఇంత కొంచెం డబ్బు నాకు సరిపోదు. నాకు చాలా డబ్బులు కావాలి. అప్పుడే నేను వీరాని వదిలిపెడతాను. నిజంగా మా దగ్గర ఉన్న డబ్బులు ఇదే. దయచేసి మా స్నేహితుల్ని వదిలిపెట్టండి అని వాళ్ళు ఎంతగానో ప్రాధేయపడతారు. కానీ ఆ వ్యక్తి మాత్రం పంపను అని గట్టిగా చెప్తాడు. అప్పుడు చిలుక అతనితో, కావాలంటే నేను మీ దగ్గరే ఉండిపోతాను. నేను మీకు చాలా పనులు తీసుకొచ్చి ఇస్తాను. నాకు సాధ్యమైనంత పనులు మీకు చేసి పెడతాను. దయచేసి నా స్నేహితుణ్ణి వదిలిపెట్టండి అంటూ కన్నీరు కారుస్తుంది. నీ బాధను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి మంచి స్నేహితులు దొరకడం మీ కోతి చేసుకున్న అదృష్టం. నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ వీరాన్ని మీరే తీసుకువెళ్ళండి అంటూ వీరాని వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. అప్పుడు అమృత, శివ ఇద్దరూ కూడా, మీరు స్నేహితులు లేరు అని బాధపడకండి. ఈ రోజు నుంచి మీరు కూడా మా స్నేహితుడే. అప్పుడు అతను నిజంగానా అని అడుగుతాడు. అందుకు వాళ్ళు, నిజమే, మనందరం మంచి స్నేహితులము అని పెద్దగా అరుస్తారు.